జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కీలక సమావేశం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార వ్యూహంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు జూబ్లీహిల్స్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు? సీతారామరాజు, ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన ఒక కీలక సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లు, అదేవిధంగా జూబ్లీహిల్స్ డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నిక ఏదైతే ఉందో అది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఎన్నిక కాబట్టి ఇక్కడ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలి. ఎందుకంటే గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న నేపథ్యంలో ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా ముందుకు వెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో వెళ్తుంది. అందులో భాగంగా ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. అయితే ఇప్పుడు ఏ విధంగా అంటే నామినేషన్ల ఘట్టం ముగిసింది, అభ్యర్థుల నామినేషన్లన్నీ కూడా రిటర్నింగ్ అధికారులు ఓకే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పోటాపోటీ ప్రచారం సాగనుంది. అందుకోసం అని చెప్పేసి పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా సాగాలి, ఇప్పటివరకు చేసిన ప్రచారానికి సంబంధించి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చింది, దాన్ని ఇంకా మెరుగుపరుచుకునేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు ఏమేమి తీసుకోవాలి అనే దానికి సంబంధించి పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన ఒక కీలక సమావేశం అయితే ప్రారంభమైంది. అయితే సమావేశం ప్రారంభం సందర్భంగా కేసీఆర్ అక్కడికి వచ్చిన నేతలందరినీ కూడా పేరు పేరున పలకరించుకుంటూ వారి భుజం తట్టుతూ కూడా చాలా ఉల్లాసంగా కనిపించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ కొంత అనారోగ్యంతో ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా ఈ రోజు విజువల్స్ లో చూసినప్పుడు చాలా యాక్టివ్ గా కనపడుతున్న పరిస్థితి ఉంది. వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ వాళ్ళందరినీ కూడా పేరు పేరున పిలిచి వాళ్ళని ఆప్యాయంగా పలకరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న కేసీఆర్ తో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి దాదాపు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉందో ఆ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ రావాలంటూ కూడా వాళ్ళిద్దరూ కోరారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కొంత యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమానికి రావాలంటూ కూడా పార్టీకి ఏదైతే ఈ రోజు సమావేశానికి హాజరైన నేతలంతా కూడా కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించేసి ప్రచార కార్యక్రమాలు కేటీఆర్, హరీష్ రావు ఎంత నిర్వహించినప్పటికీ కూడా కేసీఆర్ వచ్చి ఒక మాట చెప్తే ప్రజల్లోకి అది బలంగా వెళ్ళిపోతుందని చెప్పేసి పార్టీ నేతలంతా కూడా విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రచార కార్యక్రమానికి రావాలంటూ కూడా అందరూ కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కేసీఆర్ ఈ రోజు సమావేశం తర్వాత ఒక కీలక నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. లాస్ట్ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉన్నట్టుగా మనకు ఒక కీలక సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి ఇప్పటికే పార్టీకి సంబంధించి బాకీ కార్డుతో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రేపటి నుంచి కూడా బైక్ ర్యాలీలు, అదేవిధంగా రోడ్ షోలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా ఇప్పటివరకు డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ప్రజల నుంచి వచ్చిన స్పందన ఉందో దాన్ని ఆ నివేదికను కేసీఆర్కి అందజేస్తారు. అందజేసిన తర్వాత దాంట్లో ఎక్కడన్నా లోపాలుంటే ఆ లోపాలను సరిదిద్దుకునేలాగా కేసీఆర్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దాదాపు 4 లక్షల ఓట్ల వరకు ఉన్నాయి. ఆ 4 లక్షల ఓట్లలో 1,30,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి మైనార్టీలను ప్రసన్నం చేసుకునే అంశంపై ఎక్కువగా
దృష్టి పెడుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటివరకు కొన్ని నియోజకవర్గ ఏదైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న డివిజన్లు ఏవి ఉన్నాయో ఆ డివిజన్లో ప్రధాన నాయకులు అంటే కీలక నేతలు ఎవరున్నారో వాళ్ళు పర్యటించాలి. అక్కడ ఎవరైతే లీడర్లు అంటే బస్తీల్లో ఎవరైతే పెద్ద లీడర్లు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటూ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకుండా మళ్ళీ తిరిగి కైవసం చేసుకోవాలి. అది కైవసం చేసుకుంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టు పెరుగుతుంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి పార్టీ నేతలకు అందరికీ కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్న సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో పార్టీలో ఎవరైతే డివిజన్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే నేతలంతా కూడా మైనార్టీలకు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తే మైనార్టీలకు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ డెవలప్మెంట్కు ఏమేమి యాక్షన్స్ తీసుకుంటామో అవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మైనార్టీల ఓట్లు ఎక్కువ శాతం పడేలాగా ఆ డివిజన్ ఇన్ఛార్జీలు ప్రయత్నం చేయాలంటూ కూడా పార్టీ నేతలందరికీ కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అందులోనూ సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వస్తున్న సిట్టింగ్ ఉప ఎన్నిక కాబట్టి ఈ ఉప ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది. మరోవైపు అధికార పార్టీ ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించేసి కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇక్కడ పెట్టేసి ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలకు ఇది చావో రేవో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ప్రజల మొత్తం కూడా ఇటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గ్రేటర్లో ఎక్కడ కూడా తమ పట్టు కోల్పోకుండా ఉండాలి అని చెప్పేసి ఎన్నికల ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అధికార పార్టీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం జీహెచ్ఎంసీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పడుతుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 ఏళ్ల పాలనలోనే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది అని చెప్పే అపవాదు వస్తుంది అని కూడా అధికార పార్టీ భావిస్తుంది. అందుకోసం చెప్పేసి వాళ్ళు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అందుకోసం చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచార వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు చేస్తున్న ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నివేదికను వార్ రూమ్కి అప్డేట్ చేస్తున్నారు. అక్కడి నుంచి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇద్దరు కూడా లీడర్లకు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కేసీఆర్ నేరుగా రంగంలో దిగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలందరికీ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉందనుకోవచ్చు. ఈ రోజు కీలక సమావేశానంతరం ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. అయితే కేసీఆర్ ఎప్పుడు ప్రచారంలోకి వస్తారనేది చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రచార కార్యక్రమానికి చివరి రోజుల్లో అంటే లాస్ట్ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు మాత్రం కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో ప్రసంగించే అవకాశాలు ఉన్నట్టుగా ఒక కీలక సమాచారం అయితే అందుతుంది. ఈలోపు పార్టీ నేతలంతా కూడా ప్రచార కార్యక్రమాలను ఇంకా ఏ విధంగా తీసుకువెళ్ళాలి, కార్నర్ మీటింగ్లు ఏ విధంగా నిర్వహించాలి, బస్తీల్లో ఎవరైతే కీలక లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేయించుకొని పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసి ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా పెరిగేలాగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారో అక్కడ ఓటర్ లిస్ట్ ఆధారంగా వాళ్ళందరూ కూడా గతంలో ఓట్లు వేశారా లేదా ఆ ఓట్లు మళ్ళీ ఇప్పుడు ఏదైతే 11వ తారీఖు జరిగే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా వచ్చి పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేసేలాగా ప్రతి లీడర్ కూడా కృషి చేయాలని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రాజు రామ్ నరేష్, అలాగే మరో పక్కన విష్ణువర్ధన్ రెడ్డి అంశం ఏంటి? అది సైలెంట్ గా ఉండడమేనా లేదా కొద్ది క్యాడర్ లో కన్ఫ్యూజన్ నెలకొంది విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ విషయంలో? ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఒక వ్యూహాత్మకంగానే విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ అయితే దాఖలు చేసింది. అది కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయన ఒక డమ్మీ నామినేషన్ వేయడం జరిగింది. ఇదే అంశాన్ని పార్టీ ముందుగానే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మాగంటి సునీత నామినేషన్ ఏదైనా కారణంతో ఒకవేళ రిజెక్ట్ అయితే పార్టీ తరఫున ఒక అభ్యర్థి ఉండాలన్న ఉద్దేశంతోనే విష్ణువర్ధన్ రెడ్డితో ఒక నామినేషన్ అయితే డమ్మీ నామినేషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించి అంటే ఏదైతే నోటిఫికేషన్ విడుదల కాకముందే పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇటీవల యూసఫ్గూడలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. తాను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎక్కడ పోటీలో లేను, మాగంటి సునీతను గెలిపించుకునేందుకు తాను కృషి చేస్తాను, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చూసే బాధ్యత నాది అంటూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాతనే నామినేషన్ సంబంధించి అంటే మాగంటి సునీత 3 సెట్లు నామినేషన్ వేశారు, తర్వాత 4వ సెట్ కూడా వేశారు. అయితే ఈ మధ్యలో ఏదైనా
అనివార్య కారణాల వల్ల ఒకవేళ నామినేషన్ తిరస్కరణకు గురైతే మరో వ్యక్తి ఉండాలన్న ఉద్దేశంతోనే విష్ణువర్ధన్ రెడ్డితో ఒక డమ్మీ నామినేషన్ అయితే పార్టీ ఆదేశాల మేరకు అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే నామినేషన్ వేయడం జరిగింది. దాన్ని నిన్న రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన పరిస్థితి ఉంది. మాగంటి సునీత నామినేషన్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అభ్యర్థి మాగంటి సునీతే ఉంటారు కాబట్టి ఆమె తరపున ప్రచారం చేయడానికి ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడానికి అయితే విష్ణువర్ధన్ రెడ్డి కృషి చేస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది రాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.